అప్పుడప్పుడు ఇంట్లో మనోళ్ళు మర్చిపోయి దర్వాజాలు బయటికించి బెడం పెట్టి పోతుంటారు. అట్లా ఇక తలుపులు మూసిన అర్రల ఓ అరగంట సేపు ఉంటేనే పానం గాయ అవుతుంది. వావ్వు వాయ్యో అన్నట్టే ఏడవాలే అనిపిస్తుంటుంది. మరి ఇక అసొంటిది పాపం గా సొరంగంలో ఇరకబడ్డ అన్నలు లోపల ఎట్లున్నారు, ఏమైర్రు, వాళ్ళను బయటికి తీసుకురానికే అన్ని తీర్లా పనులు నడిచినాయి. ఎంత దాకా వచ్చిందో ఒకసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. ఆ బొయ్యారంలో ఎంత తిప్పలైందో, బురదల ఇరుకబడి ఎంత నరకం చూసిండ్రో. ఆ లోపల చిక్కబడి ఆగమాగమైన 8 మందిని దాల్చుకుంటేనే పబ్లిక్ అయ్యో అనుకుంటారు. ఇప్పుడు నల్గొండ జిల్లాకు నీళ్ళిచ్చేతందుకు దోడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు చేస్తేందుకు మొన్న శనివారం పొద్దుగాల ఇంత నాష్ట చేసి లోపలికి పోయినరు కావచ్చు ఇంజనీర్లు, కార్మికులు. 14 కిలోమీటర్ల కాడ మరిగా ఎట్లయిందో ఏమో, మట్టి కూలి పడేటాలకు 43 మంది అట్టిట్లా బచాయించిండ్రు, బయటికి వచ్చిండ్రు. కానీ 8 మంది మాత్రం ఆగమైండ్రు. 3 దినాల సంధ్యాలను బయటికి తీసుకొచ్చేటందుకు ఒకటే తిప్పల పడుతుండ్రు. 100 మంది పోయిండ్రు. శనివారం ఆయితారం బగ్గనే తిప్పల పడ్డరు. సోమవారం కూడా పొద్దుగాటి సంధ్య ఆఫీసర్లు, ఆర్మీ జవాన్లు వాళ్ళు వీళ్ళంతా తాళ్ళు తపక పట్టుకొని లోపలికి పోయిండ్రు. ఇప్పటికే 3 గాలి మోటార్లలో ఆర్మీ జవాన్లు వచ్చిండ్రు. 2 దినాలు మంత్రులు ఉత్తమ్ సారు, జూపల్లి సారు ఉంటే 3వ దినం మంత్రి కోమటిరెడ్డి సారు పోయిండు. ఆఫీసర్లతో మాట ముచ్చట్లు చేసిండు. ఇప్పుడే లోపలికి ఆ స్పాట్ కు రీచ్ కావడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడున్న అసిస్టెంట్ కమాండెంట్ మన ప్రసన్న గారితో, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వారితో మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళి పిక్చర్స్ పంపిస్తున్నారు. ఇంకా అక్కడ పరిస్థితిని స్టడీ చేస్తూ నైట్ అంతా అక్కడనే ఉండి నన్ను ఏ విధంగా చేయాలనే ఆలోచన మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి వరకల్లా కొంచెం వాటర్ తగ్గితే ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని పైకి పంపించే విధంగా ఏ విధంగా చేయాలని ఇవాళ నైట్ అంతా కూడా ప్లాన్ చేస్తారు. పెద్ద మనిషి జానారెడ్డి సార్ కూడా పోయిండు. దగ్గర 13.5 కిలోమీటర్లు పోయినాక అంత బురద నీళ్లతోని ముంగడికి పోకుండా తయారైందట. ఆ బురద నీళ్లు అన్ని తోడుకుంటా 8 మందిని కాపాడనికే లోపల గట్టిగానే తిప్పల పడతానరట. కానీ ఎటు కొసెలుతలేదు. లోపట మనుషులు మంచిగున్నారా, ఏమన్నా అయిందా అనేది తెలుస్తలేదు. ఇగిదిట్లుంటే సర్కారోళ్ళు సక్క పని చేస్తలేరు, లోపలున్న వాళ్ళని ఆగం పట్టిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఏగస్ పార్టీ వాళ్ళు. గిసోంటి టైంలో రాజకీయాలు మాట్లాడతారా అని గరం అవుతుండ్రు మంత్రులు. లీడర్ల ముచ్చట్లేమో గాని ఆ లోపలున్న 8 మందిని ఎప్పుడు బయటికి తీసుకొస్తారో ఏమో అని అంత ఎదురు చూస్తాండ్రు. ఏం కావద్దని దేవుళ్ళకు మొక్కుతాండ్రు. మరి ఏమవుతుందో ఏమో చూడాలి.